సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అమ్మాయిలకి పెళ్లి కావడం అంటే కొత్త ఇంట్లోకి అడుగు పెట్టడమే కాదు, ఇంతకాలం తన స్వంత ఇల్లనుకున్న కన్నవారింటిని వదులుకోవడం కూడా. ఇల్లంటే 4 గోడలు, ఓ పైకప్పు మాత్రమే కాదు, మన అనేక అపురూప జ్ఞాపకాల్ని, మన ఆనంద విషాదాల్ని, మన చిరునవ్వుల్ని, మన రహస్యాల్ని, కడుపులో దాచుకున్న జ్ఞాపకాల ఖజానా. మనం పుట్టి పెరిగిన, మనం ఆడుకున్న ఇంటి పరిసరాల్ని, మన కోపతాపాల్ని, అల్లరిని ఓపికగా భరించిన, ప్రేమ పంచిన తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని విడిచి వెళ్లడంలో ఉండే బాధ జీవితాంతం మన మనసులో ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటుంది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకలు ప్రతిరోజు సరికొత్త వంటలను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రుచితో మీ ముందుకు వచ్చేసిందండి. సో మరి మనతో ఉన్నారు శ్రీదేవి గారు. శ్రీదేవి గారు ఈ రోజు మనకి నూడిల్స్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నారు. మరి శ్రీదేవి గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీదేవి గారు, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? కుకుట్పల్లి అండి. హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫ్. ఓకే. ఎంతమంది పిల్లలు? పాప బాబునండి. అవునా? ఓకే. సో మరి ఈ రోజు డిఫరెంట్ గా, జనరల్ గా బిర్యానీ అంటే రైస్ తో చేస్తారు. సో మరి నూడిల్స్ బిర్యానీ అని చెప్పారు కదా, దీనికి సండే స్పెషల్ అండి పిల్లలకి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అలాగే అండి, తప్పకుండా. సోయా సాస్ అండి, నూడిల్స్ మసాలా, గరం మసాలా, నిమ్మరసం, ఆలుగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, నూడిల్స్, క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, ఆయిల్, పచ్చిమిర్చి, విడిగా మసాలా, ఉప్పు. సో శ్రీదేవి గారు, మరి కావాల్సిన పదార్థాలు చెప్పారు కదా, దీన్ని ఎలా తయారు చేయాలి? ఫస్ట్ బాల్ పెట్టుకుందాం అండి. ఓకే. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాం. వాటర్ పోయాలండి ఇందులో. గిన్నెలో సగం వరకు వాటర్ అండి, సరిపోతే. వాటర్ మరుగుతుంటే మనం క్యారెట్, ఆలుగడ్డ, మసాలా, ఉప్పు అవి వేసి నూడిల్స్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఓకే. సో అంటే ఫస్ట్ ఇది మరగాలి. ఒక 5 నిమిషాలు. సో 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. మరి నీళ్ళు మరిగాయి కదండి? వాటర్ మరుగుతుందండి. క్యారెట్, తర్వాత ఆలుగడ్డ వేస్తున్నాము, గరం మసాలా, సరిపడా ఉప్పు, నిమ్మరసం వేస్తున్నాము. కొద్దిగా అంటే ఇట్లా నూడిల్స్ జిగరి కింద పట్టుకోకుండా ఆయిల్ వేసుకుంటే ఇక లూజ్గా ఉంటాయి. ఇప్పుడు ఇది మరుగుతుంటే మనం ఇది నూడిల్స్ వేస్తాం. సో వీటన్నిటిని కూడా మనం వాటర్లో బాయిల్ చేసుకోవాలి. సో మరి దీనికి అంటే మనకి ఉడకటం కోసం ఎంత టైం పడుతుందండి? ఒక 2 minutes పడుతుంది. 2 minutes సరిపోతుంది. ఓకే. 2 minutes వెయిట్ చేద్దామా? అలాగే. ఉడికిందండి? ఉడికిందండి. వాడిపోసేద్దాం. ఓకే. పక్కన పెట్టేసుకుందామా? ఓకే. బాండి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక మసాలా యాడ్ చేసుకుందామా. సో ఈ ఫ్రై తర్వాత ఏం చేయాలి? ఇవి కొంచెం ఫ్రై అది వేగిన తర్వాత కరివేపాకు, పోపుకి సరిపడా, పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే ఉప్పు. అంటే ఉప్పు ముందే ఎందుకు యాడ్ చేస్తున్నారు? అంటే ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గుతుంది తొందరగా. ఓకే. ఉప్పు ముందు వేస్తే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుందని.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఓకే, ఇవంతా మగ్గనివ్వాలా? సో ఇప్పుడు ఇవి మగ్గటానికి మనకు ఒక 2 minutes టైం పడుతుంది కదా? అయిపోతుందమ్మా. ఇప్పుడు నూడిల్స్ వేసేసి అప్పుడు 2 minutes మగ్గబెట్టాలి మళ్ళీ. ఇప్పుడు నూడిల్స్ వేసేద్దాం. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులో నూడిల్స్ కలిపేసేసారు. ఓకే, సోయా సాస్. ఓకే, అట్లే నూడిల్స్ మసాలా, మళ్ళీ సరిపడా కొంచెం ఉప్పు. సో దీంట్లో సపరేట్ గా కారం ఏమి యాడ్ చేయలేదు కదా? అవసరం లేదమ్మా, పచ్చిమిర్చి చేస్తాం కదా. పచ్చిమిర్చి కారం సరిపోతుంది. ఓకే, ఇంకా ఇది మొత్తం ఆయిల్ అదంతా గ్రేవీ మొత్తం ఒక 2 minutes మగ్గితే సరిపోతుంది. ఓకే, సో కంప్లీట్ అయిందండి? అయిపోయిందండి. ఓకే, సో స్టవ్ ఆపేసేయచ్చా? ఆపేసి వావ్, మంచి స్మెల్ వస్తుందండి నూడిల్స్ బిర్యానీ. నూడిల్స్ బిర్యానీ రెడీ అమ్మా. టేస్ట్ చూసి చెప్పండి. వావ్, సో చూడటానికి కలర్ఫుల్ గా ఉందండి, అలాగే స్మెల్ కూడా చాలా బాగుంది. సో మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. నూడిల్స్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: నూడిల్స్, ఆలు, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, గరం మసాలా దినుసులు, నూడిల్స్ మసాలా, సోయా సాస్, నూనె, ఉప్పు. నూడిల్స్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నీరు పోసి నీరు బాగా మరగనించి ఆ తర్వాత ఆ నీటిలో క్యారెట్, ఆలు, గరం మసాలా, ఉప్పు, నూనె, నిమ్మరసం, నూడిల్స్ వేసి ఉడికించాలి. తర్వాత మిగిలిన నీటిని వార్చుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై మరో బాండీ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులో ముందుగా ఉడికించిన నూడిల్స్ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఇందులో సోయా సాస్, నూడిల్స్ మసాలా, ఉప్పు వేసి కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నోరూరించే నూడిల్స్ బిర్యానీ రెడీ. తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి నూడిల్స్ బిర్యానీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చాలా బాగుందండి. సో మీరు ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేశారు కదా, పుల్ల పుల్లగా, అలాగే మసాలా ఘాటు సూపర్ అండి. సో ఈ రోజు మా సకల కోసం కొత్తగా ప్రిపేర్ చేశారు, ఓన్ గా క్రియేట్ చేశారు కదా. ఆ బిర్యానీని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. సకలు, ఇదండి ఇవాళ వంటల సందడి. మరి మీరు కూడా మీకు తెలిసిన రుచికరమైన వంటల్ని మాకు పరిచయం చేయాలి అనుకున్నా, అలాగే వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 040223556540కి ఫోన్ చేసి మీ వంటని మాకు పరిచయం చేయొచ్చు. ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.